సమాచార హక్కు చట్టంపై జిల్లా కన్వీనర్ ఘటాడి ఆనంద్ పట్టణంలోని సీవీఆర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య దేశంలో సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. సమాచార హక్కు చట్టంపై పలు విలువైన అంశాలను విద్యార్థులకు వివరిస్తూ గ్రామ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ప్రశ్నించే హక్కు సమాచార హక్కు చట్టానికి ఉందని ఘటాడి ఆనంద్ అన్నారు. ఏదైనా సమాచారం కావాలంటే 30 రోజుల్లో సమాచార హక్కు చట్టం ద్వారా వస్తుందని, రాని ఎడల పై అధికారికి అప్పీలు చేసుకోవచ్చని, రాష్ట్ర కమిషన్ వరకు ఫిర్యాదు చేయవచ్చని, తప్పుడు సమాచారం ఇచ్చినా అధికారికి రోజుకు 250 నుండి 25,000 వరకు జరిమానా పడుతుందని తెలిపారు. 2010వ సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగాలకు 9 మంది విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఉద్యోగాలు రాకపోవడంతో సమాచార హక్కు చట్టం ద్వారా ఎగ్జామ్ పేపర్లను రీకరెక్షన్ చేయిస్తే 9 జిల్లాల్లో 9 మంది విద్యార్థులకు ఎస్ఐ ఉద్యోగాలు వచ్చాయని న్యూస్ పేపర్ ను చూయించి విద్యార్థులకు భరోసా కల్పించారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం అలవర్చుకుంటే సమాజం, దేశం బాగుపడుతుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డైరెక్టర్ ప్రవీణ్ రాజ్, ప్రిన్సిపల్ జాకిర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. రాజులకు తన రాజ్యంలో ఏం నడుస్తుంది అని ప్రతి విషయం వల్ల నాకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులు, ప్రజలే రాజులు, ప్రభువులు. రాజులకు అన్ని విషయాలు తెలాలి. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు రాజులు, ప్రభుత్వ ఉద్యోగులు సేవకులు మాత్రమే. సెక్షన్ 21 ఏముంటుంది? పబ్లిక్ సర్వెంట్. అంటే ప్రజాస్వామ్య దేశంలో రాజులు అంటే ఎవరు? ప్రజలు.